పరిశుద్ధ దయగల మా స్వామి మహేశయ్య, నీ బంగారు పాదములకై నీ వందనాలు స్తుతులు ప్రభా. ఉచితమైన కృపను బట్టి దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతట్లో నీ తోడుండి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకునే విధాన్ని బట్టి నీకు వందనాలు. ఒక వాక్య భాగంలోకి వెళ్తుండగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను నాకు మాకు తెలియచేయండి. వర్తవాన్ని మధ్యవాడికి నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను నీ సిలువు చాటున మరుగుపరచండి. మా నోటిని మీ కూరగా వాడుకోనండి. నీ విలువైన మాటలను మా హృదయంలో బదులుపరుచుకుని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని నాకు మాకు దయచు. వెనగలిగిన చెవులు గ్రహించుకున్నది నాకు మాకు దయచు. నిర్లక్ష్యము, వ్యతిరేకత, నిర్వర్తనము, ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ మీరు బంధించండి. ఈ స్థలంలో నీ ఆత్మను కొమ్మరింపచేసి నీ ఆత్మ చేత నాతో మాతో మీరే మాట్లాడు. మీరు చెప్పే గొప్పవా నిలబడేవారు మాత్రం మీరు, కానీ మాట్లాడేది మీరు కాదు. ఆ గడియల్లో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతాడని చెప్పి, పరిశుద్ధాత్మదేవా మీరే నాతో మాతో మీరు మాట్లాడారు. ఈ మైక్ ద్వారా వింటున్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి. మీరు సహాయం చేయండి. గ్రహించుకోవడానికి తగినటువంటి సహాయం మీరు చేయండి. మీ ఆత్మచేత అభిషేకించి మీ నామానికి మహిమ తెచ్చుకొని మరి యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మనందరం కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి ఏషియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. అందరూ బైబిల్ వారాన్ని చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అది హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఎలాగునే సెలవిస్తున్నాడు. చాలు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనతో దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవా ఎలాగూ ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఆయనకి మనకి వివాదం ఏమైనా ఉందా కదా? ఏమండి? లేదా? ఆయనకి మనకి వివాదం అంటే ఏంటి? వివాదం అంటే ఏంటి? గొడవ, సాక్ష్యం. అయితే ఆయన అంటున్నాడు, మీకు నాకు మధ్య ఉన్న వివాదాన్ని తెలుసుకుందాం రండి. ఏమి లేదా అక్కడ ఆయనకి మనకి మధ్య? ఏమి లేదా? ఏమి లేదు. నిజంగా ఏమి లేదా? ఎన్నో ఉన్నాయండి ఆయనకి మనకి మధ్య. మన పాపములే ఆయనకి మధ్య విభేదాలు, గొడవలు, కష్టాలు. ఆయన ఎందుకే పిలుస్తున్నాడు, వీటన్నిటిని నా దగ్గరికి రండి, తెలుసుకుందాం, వాటిని ఒప్పుకుందాం, కడుక్కుందాం అంటున్నాడు ఆయన. ఆయన వివాదం తెలుసుకుందాం అని అంటున్నాడు. ఆయన మనం ఏం కొట్టాలని మనం ఆయన కొట్ల, మనం చేసిన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే వాటిని ఎలా చేస్తాడంట? ఎమము వలె తెల్లగా చేస్తాడంట. గొర్రెబొచ్చు వలె తెల్లగా మారుస్తాడంటండి. ఆయన ఎర్రగైపోయినాయి మీ పాపాలు, మీ దోషాలు, ఇవన్నీ ఎర్రని రక్తము వలె మారిపోయినాయి. వాటిని నేను తెల్లగా మారుస్తాను. రండి మన మధ్య ఉన్నటువంటి ఈ అగాధాన్ని తీసేసుకుందాం, ఈ గాడిని పూడ్చేద్దాం, మనకున్న సమస్యని ఆయన ఎదుట ఒప్పుకుందాం అంటున్నాడు. ఆయన ఒప్పుకుంటే ఆయన కనికరము కల దేవుడు అండి, కనికరించేవాడు. ఆయన మనం ఏడిస్తే ఆనందించే దేవుడు కాదు ఆయన. ఒకవేళ మనం ఏడిస్తే మనం ఏడిస్తే వెళ్ళని వదిలేస్తామేమో, కానీ మన తండ్రి అలా వదిలేసేవాడు కాదు ఆయన.
మనం ఏడిస్తే ఆయన సంతోషించేవాడు కాదు. అందుకని మనం ఏడవక ముందే, మనము బంధకాల్లో బంధించక ముందే పాపపు ఊపి నుంచి లేవనెత్తడానికి ఆయన ఈరోజు నిన్ను నన్ను మనందరినీ పిలుస్తున్నాడు. ఇదే అనుకూలమైన సమయము. రండి, మన వివాదం తెలుసుకుందాం, మన మధ్య ఉన్నటువంటి అడ్డుగోడని తొలగించుకుందాం రండి అంటున్నాడు ఆయన. రావడానికి సిద్ధంగా ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా? వివాదం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మన మధ్య ఉన్నటువంటి అవధేయతను, మన మధ్య ఉన్నటువంటి లోపాలను ఎదుటి ఒప్పుకొని విడిచిపెడితే ఇప్పుడే ఆయన కనికరిస్తాడంటాడు. ఒప్పుకొని సమ్మతించిన వాళ్ళంతా ఈ భూమి మీద ఉన్న మంచి పదార్థాలను అనుభవించదవు. దేనికోసం మనం ప్రయాసపడుతున్నామని ఇప్పుడు ఈ భూలోకంలో ఎవరైనా సంపాదించేది దేనికోసం? సంతోషంగా ఉండాలని, హ్యాపీగా బ్రతకాలని, అన్ని విషయాల్లో నీ నామాన్ని మనము ఘనంగా బ్రతకాలని ఆశపడుతున్నాం. మనము మన బిడ్డలందరూ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నాం. అయితే ప్రియులరా, ఆశపడుతున్నాం కానీ ఎలాగూ సంపాదించుకుంటున్నాం? ఏ విషయంలో మనం బిడ్డలకు మంచి పదార్థాలు ఇంటికి ఇష్టపడుతున్నాం అన్నది ఆలోచన చేయాలి. మన సంపాదన ఎలా ఉంటుంది? మన బిడ్డలకు ఆశీర్వాదాన్ని సంపాదించి పెడుతున్నామా? నీతిగా సంపాదించి పెడుతున్నామా? లేక పాపముతో సంపాదించి పెడుతున్నాం? నువ్వేది పెడితే నీ బిడ్డలకు అదే వస్తుంది. నీతిగా సంపాదించి యథార్థత కలిగి నీ బిడ్డలకు నువ్వు ఆస్తి సంపాదిస్తే నీతైన మార్గంలో ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఏదైనా సరే ఎలాగైనా సంపాదించి నా బిడ్డలు నేను హ్యాపీగా బ్రతకాలనుకుంటే అది నీ బిడ్డలకు శాపంగా మార్చబడుతుంది. నీ వంశం వాళ్ళే అంత శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త. ఎలీషా వద్దన్నాడు. పాపము సొమ్ము లాంటి డబ్బు నాకు వద్దు, నాకు నా తండ్రి ఇస్తాడు. నీకు ఊరకనే చేయమన్నాడు. నన్ను ఊరకనే ప్రేమించు, నేను నీకు ఊరకనే ఇచ్చానన్నాడు నేమంతా. కానీ గెహాజీ ఏం చేశాడు? పరుగులు పెట్టాడు లోకాశ కోసము. ఆయన తిక్కలోడు నా గురువు, ఆయనకి అక్కర్లేదేమో కానీ నేను తెచ్చుకుంటా, నా బిడ్డలు నా వంశము చక్కగా దర్జాగా బ్రతకొచ్చని పరుగులు పెట్టాడు. పాపపు సొమ్ము కోసం, కక్కిన కూటు కోసం. ఈయనేమో నా అక్కర్లేదు పొమ్మన్నాడు, ఈయనేమో కక్కిన కూటు కోసం పరుగులు పడి తెచ్చి దాచుకున్నాడు. దాగిందండి, దాగిందా? తెలియలేదా? దేవుని యొక్క ఆత్మ ఆయనతో వెళ్ళింది. ఎవరి ఆత్మ వెళ్ళింది? ఎలీషా ఆత్మ ఆయనతో వెళ్ళింది. ఆయన అంటున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే, ఏమంగా దేవుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు, లోపల నుంచి పాపాన్ని మూట కట్టుకున్నాడు తన వంశవాళి అంతటికి. అప్పుడైనాను ఆయన ఎదుట ఒప్పుకుని విడిచిపెడితే కనికరం పొందేవాడేమో. అయ్యా తప్పుదమ్ము చేశాను, పాపపు సొమ్ము కోసం పరుగులు పెట్టా, క్షమించాయని అడిగితే క్షమించేవాడు దేవుడు. కానీ అక్కడ నేనేమీ తెచ్చుకోలేదు, నేను లోపల నుంచి వస్తున్నాను అన్నప్పుడు ఏమైపోయిందండి? తన కుటుంబం కోసం, తన వంశం కోసం, బిడ్డలందరి కోసం తెచ్చి దాచుకున్నాడు. అది ఏమైపోయిందయ్యా? నా వంశవాళి అంతటికి నయమాను పోగొట్టుకున్నటువంటి కుష్టు రోగం అంత నీకును నీ వంశవాళి అంతటికి వచ్చింది. ఈరోజు ఆయన ఏం సంపాదించుకున్నారు? ఆయన వంశానికి, ఆయన బిడ్డల కోసం ఆస్తి, పేరు ప్రఖ్యాతల, మంచిదనమా? ఏం సంపాదించుకున్నాడు? కుష్టి రోగాన్ని సంపాదించుకున్నాడు. ఆ తిప్పలు లేకుండా ఉండడం కోసం దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనందరినీ పిలుస్తున్నాడు. మన మధ్య నివాదం తెలుసుకున్నారండి. తెలుసో తెలియక అనేక మార్లు తప్పిపోయాం, పాపాలు చేశాం, మోసాలు చేశాం, శరీరాశలు తీర్చుకున్నాం, లోక సంబంధమైన ఆశలు తీర్చుకుంటున్నాం. వాటన్నిటి విషయమే రండి, వాటన్నిటిని నేను క్షమిస్తాను, నీవు నా దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టు, కనికరం పొందు, కనికరిస్తానంటున్నాడు ఆయన. నువ్వు మనం సిద్ధంగా ఉన్నామా? ఆ విషయంలో ఒప్పుకొని సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి.
ఈ అవకాశం మరలా ఉందో లేదో, ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఆయన అందుకే అంటాడు, యెహోవా సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపంలో రక్తం వలె ఎర్రనైనను, అవి హిమము వలె తెల్లవైనను, కెంపు వలె ఎర్రనైనను, గొరుబొచ్చు వలె తెల్లగాగును. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించెదరు. సమ్మతింపక తిరగబడిన యెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఎలాగునే సెలవిస్తున్నాడు. ఎలా ఉందో ఆయన మాట విని ఈ లోకంలో ఉండగానే పరలోకాన్ని స్వతంత్రించుకుంటూ ఆయన సన్నిధిలో నమ్మకస్తులుగా మనలో ఉన్న ప్రతి అవధేతను ఒప్పుకుని విడిచిపెడదామా, లేక ఏముందిలే ఇంకా సమయం ఉందిలే, పండగ అనగానే అప్పుడే వచ్చిందా, 6 నెలలు ఉందిలే పండగ, 6 నెలల తర్వాత కదా మనం పండగ అనుకోవచ్చు. 6 నెలలు 4 సంవత్సరాలేమో, ఏమంటే 6 సంవత్సరాలు అవుతుంది. 6 నెలలు అంటే 6 రోజుల్లాగా తిరిగి వచ్చేస్తుంది. ఏముంది, నాకు 30 సంవత్సరాలే కదా, దేవుడు మనిషికి 60 సంవత్సరాలు ఇచ్చాను అన్నాడు కదా, ఇంకా 30 సంవత్సరాలు వయసు ఉందిలే, 50 సంవత్సరాలు వయసు వచ్చేదాకా తిరుము తాగుము సుఖించుకున్నాడు, ఎంజాయ్ చేస్తాడు, 50 సంవత్సరాలు దాటికి ఆయన అడుగుదాంలే దేవుడు అనుకుంటున్నారేమో. ఆయన అంటాడు, ఎరివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఎవరి కోసమో నీకు ఎరుగునా అంటాడు. ఎవరికి నీ ఎప్పుడు పిలుస్తాడో ఎవరికి తెలియదు. అందుకు ఆ పిలుపుకు తగినట్లుగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈరోజు ఆయన మనం పిలుస్తున్నాడు. మన పాపాలు, మీకు మాకు మధ్య ఉన్నటువంటి పాపాలు అడ్డుగోడను తొలగించుకుందాం రండి. ఎందుకంటే ఇదే అధ్యాయంలో కొంచెం 15వ వచనం చూస్తే, మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఏం క్రియలంట? మీ దుష్ట క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకుంటున్నామండి. తొలగించుకుంటున్నామా? మౌనం అంగీకారం అనుకోవాలా, లేక ఏమనుకోవాలి? నాకేం అర్థం కావట్లేదు. ఏమండి, మౌనం అంగీకారం అంటారా? పెళ్లి చూపులు అంటారులే, అమ్మాయి మౌనంగా అంటే అంగీకారం. ఇది అంగీకారమేనా? తొలగించుకోలేదని అంగీకారమా? తొలగించుకున్నామని అంగీకారమా? ఎలా అర్థం చేసుకోవాలి? లేక నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? ఆయనేమో సూటిగా తేటగా పిలుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, చూడండి, మీ దుష్ట క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకొనుడి. తొలగించామా? లేక మనం అసలు చేయలేదంటారా? దుష్టక్రియలేమి, పాపంలేమి మనతో లేవా? మోసకరమైన జీవితం మనతో లేదా? వ్యభిచార తలంపులు మనతో లేవా? మోహపు చూపు మనతో లేదా? దొంగతనం మనతో లేదా? అబద్ధం మనతో లేదా? ఎదుటి వారిని నొచ్చుకునే స్థలం మనతో లేదా? ఎదుటి వారితో లాక్కొచ్చుకునే గుణం మన దగ్గర లేదా? మన కాదు తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్న వారిగా లేమా? ఎదుటి వారిని అపవిత్రమైన మార్గాలను నడిపించిన వారిగా మనం లేమా? ఇవన్నీ మనలో ఉన్నాయి. వీటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి, అప్పుడే కనికరం పొందుతాం. వాటిని ఒప్పుకోకుండా కప్పుకుంటే ఖచ్చితంగా ఖడ్గం పాలవుతాం. అది నీవైనా, నేనైనా, ఇంకొకటి ఎవడైనా, సీఎం అయినా, పిఎం అయినా, గవర్నర్ అయినా, ఎవడైనా సరే ఒప్పుకుని విడిచిపెట్టకపోతే ఖచ్చితంగా నాశనం అయిపోతారు. పతనానికి పునాది వేసుకున్నట్లే. నీతో పోదు, నాతో పోదు, అది మన వంశవాళి అంతయు. ఆయన అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు, నీ పాపములు, నీ పితరుల పాపములు దోషులతో కొలిసి నీ బిడ్డల ఒళ్ళో పోస్తా అంటున్నాడు. మన బిడ్డలకి మనం ఇచ్చేది ఆశీర్వాదమా, శాపములు ఇస్తున్నామా? ఆయన ఏమంటున్నాడు, ఇకనైనా మీరు దిద్దుబాటు చేసుకోండి, ఇప్పటికైనా ఒప్పుకోండి, కనికరం పొందండి, క్షమిస్తాను, ఈ లోకంలో వాటిని సంతోషంగా అనుభవించండి అంటున్నాడు. మాట వింటున్నామండి? విన్నట్లుగా నటిస్తున్నామా? మన బిడ్డల కోసం, మన సంతోషం కోసం ఉందాం అనుకుంటున్నాం, కానీ బిడ్డలు శాపగ్రస్తులు అయిపోతున్నారు. చాలా కుటుంబాలు చూడండి, తల్లిదండ్రుల మాట వినని బిడ్డలు ఉన్నారు.
తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులు అయిపోతున్నారు. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. నా పాపమే నా బిడ్డల మీద ఏర్పాటు చేస్తారు, గ్రహింపు లేకపోవటమే. పొద్దున మా భాష ఆదివారం వచ్చి తిరిగి వచ్చింది, అదే తిక్కని పిల్లడి మీద ఏర్పాటు చేస్తున్నారు. నువ్వు ఎట్టుంటావో వాడు ఎట్టుంటాడు. అవును, నా బుద్ధి నా బిడ్డల మీద ఏర్పాటు చేస్తుంది, నా ప్రవర్తన నా బిడ్డల మీద ఏర్పాటు చేస్తుంది. గురిగింజ కింద పెడితే మొక్క యాపకాయలు కాస్తుందండి. ఏం కాస్తుంది? గురిగింజ కాయలే కాస్తుంది. ఏ యంత్రం పెట్టామో ఆ చెట్టే వస్తుంది, ఆ యంత్రమే మళ్ళా కాస్తుంది. అంతేకాని అంజూరకాయలు కాయవు. ముళ్ళ తుమ్మ చెట్లకి అంజూరకాయలు కాస్తాయండి, తుమ్మకాయ కాస్తుంది. నా ప్రవర్తన నాకు సరిలేకపోతే, నా బుద్ధి సరిలేకపోతే, నా స్థితిగతులు సరిలేకపోతే నా బిడ్డలు కూడా నన్ను బట్టే నడుచుకుంటారు. నా ప్రవర్తన వాళ్ళ మీద ఉంటుంది. అందుకే ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అని అంటున్నాడు, రండి మనకు ఉన్నటువంటి వివాదము తెలుసుకుందాం. మీకు నాకు మధ్య వివాదం చాలా ఉన్నవి. వాటన్నిటినీ మనం ఆయన మాట విని సమ్మతించి ఒప్పుకుని విడిచిపెడితే వాటిని తెల్లగా చేస్తాను, కొట్టు వేస్తాను అంటున్నాడు. ఎవరికైనా మనం 1,00,000 2,00,000 వేయాలనుకోండి, ఆయన పిలిచాడమ్మా ఒక్కసారి రా, నా దగ్గర ఉన్న నోటు తీసుకుపో, అసలు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు దానికి కారణం చెప్పి డబ్బులు ఇవ్వద్దులే, వచ్చి నోటు తీసుకెళ్ళిపో, కొట్టేసేస్తాను అన్నాడు అనుకోండి, ఎట్టాగే నిర్లక్ష్యంగా కూర్చుంటామా? నిజంగా చెప్పండి. 1 గంటకు ఫోన్ చేసాడు అనుకోండి, నైటు రావనా రా నీ నోటు నాకు ఇచ్చేస్తాను, నాకు డబ్బులు కట్టొద్దులు అన్నాడు అనుకోండి నైట్ 1 గంటకి. వస్తానే బాబాయ్ 2 రోజులు ఆగాక అంటాడా? ఏం చేస్తాడా? వితిన్ సెకండ్స్లో బండి తీసి వెళ్ళిపోతుంది. ఎందుకు? మనకున్నటువంటి రద్దు అయిపోతుంది ఇక్కడ. ఇంకా మనం స్వతంత్రం అయిపోతున్నాం, మళ్ళీ అడిగేవాడు లేదు. కానీ నేను అంటున్నాడు, ఈ లోకధనము కాదు, నిన్ను పరలోకం చేర్చడానికి కావాల్సినటువంటి నీకు నాకు మధ్య ఉన్నటువంటి విభేదాలు ఇప్పుడు తీసేస్తారా అంటున్నాడు ఈయన. మరేమంటున్నావు? ఇంకా సమయం ఉంది లేదు. నువ్వు ఇప్పుడు తీసేస్తే మళ్ళీ నీకు నేను కట్టుబడి ఉండాలి, నీకు బానిసనా? నువ్వు అబద్ధం ఆడొద్దంటావు, పాపం చేయొద్దంటావు, సినిమా చూడొద్దంటావు, సినిమా పాటలు పాడొద్దంటావు, కోళ్ళు డ్యాన్సులు ఎగరొద్దంటావు, మ్యూజిక్లు పెట్టుకోవద్దంటావు. నీతో నేను ఎక్కడ తెచ్చేది స్వామి? ఇంకా సమయం ఉందిలే, సత్యం ముందు వస్తా నీ దగ్గరికి, కంగారు పడకంటున్నావు. సత్యం ముందు ఆయన అంటాడు, అప్పుడు నువ్వెవడువో నాకు తెలియదు ఆయన, ఎల్లు. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎగిరేమే కోతి డ్యాన్స్ డించిక్ అని అక్కడ ఎగిరిస్తారు నరకంలో, డించక్ అని. అప్పుడు ఎగురుతుంది కదా, బాగా హ్యాపీగా ఉంటుంది. ఈ వివాదం తెచ్చుకోకపోతే ఈ స్థితి ఎలాగే ఉంచుకుని మనము వేషధారులుగా బ్రతికితే రేపు కూడా ఆయన అదే అంటాడు, ఓ వేషధారి నీ దారి గోదారి. అప్పుడు హ్యాపీగా ఉంటుంది. అప్పుడు ఏడవటం కంటే ఇప్పుడు ఏడవటం సుఖం. ఎందుకో తెలుసా? అప్పుడు ఏడిస్తే విడుదల లేదు, ఇప్పుడు ఏడిస్తే విడుదల దొరికింది. ఇప్పుడు ఏడిస్తే రక్షకుడు మన దగ్గర రక్షిస్తాడు. ఇక అక్కడ కావిలి వాడు ఉన్నాడు, రక్షించేవాడు ఉన్నాడు. అప్పుడు ఈరోజు రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు రక్షించాయా అంటే చాలు, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అడగటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అడగగలవా? అడిగే ధైర్యం ఉందా? ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఏంటి? చాలా మందికి ఎలా ఉంది, నాకేంటి ఆరోగ్యం ఉంది, నాకేంట్లా నా వెనక చాలా ధనం ఉంది, నాకేంటి చాలా అమ్ము ఉంది. చస్తే సాయంత్రానికి బయట వెళ్తారు, ఆ విషయం తెలియక. అన్నీ ఉన్నప్పుడు ఈ మట్టి శరీరంలో ప్రాణం ఉండని చెప్పి ఐసీలో పెడతారు, ఏసీలో పెడతారు. అది పోగానే తీసుకొచ్చి బయట పెడతారు గడ్డి మీద. ఆ విషయం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడ పెడతారో? క్రిస్టియన్స్ అయితే కప్పు పెడతారు, హిందూస్ అయితేనేమో తాగబెడతారు. అమ్మో మా నాన్నని కాలిస్తే కాలిపోతాడు పాపం, మా నాన్న మా కోసం బాగా కష్టపడ్డాడని దాచుకుంటారా ఏంటి? ఎవరికైనా ఊరి చివరికి వెళ్ళక తప్పదు సుమా. ఆ వెళ్ళే పరిస్థితిలో ఎలాంటి స్థితిలో వెళ్తున్నామో గుర్తు చేసుకోవాలి. ఈ మట్టి శరీరం కోసం మనం ప్రయాసపడుతున్నామేమో, ఈ మట్టి శరీరం మట్టికి మట్టి అయిపోతుంది, దుమ్ముకు దూలైపోతుంది. కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ మరలా తిరిగి ఆయన దగ్గరికి చేరాలి.
అది నిజమైనటువంటి బ్రతుకు, యథార్థమైనటువంటి బ్రతుకు బ్రతికితే నేను తిరిగి మరలా నువ్వు దేవుడు రాజ్యం చేరగలుగుతా. లేకపోతే పాతాళంలో బంధించబడుతుంది, నరకాగ్నిలో కాలిపోతుంది. అది మనతో పోదు. మన పాపము ఒక జాంచెట్టు పెట్టి నేను చచ్చిపోతే నాతో పోతే జాంచెట్టు కూడా ఎవరుంటుంది? తర్వాత ఎవరు తింటారు? అది నా పిల్లలు తింటారు, నా పిల్లలు తింటారు. కారణం ఎందుకంటే పాపము కూడా అంతే. చెట్టు, మంచి చెట్టు ఎలా ఫలించి అందరికీ కాయలు పంచుతుందో, నా పాపము ఒప్పుకొని విడిచిపెట్టకపోతే నా బిడ్డలు అందరికీ పంచింది నా పాపం. బిడ్డలకు పంచాల్సింది ఆశీర్వాదాన్ని, బిడ్డలకు పెంచాల్సింది, నడిపించాల్సింది మంచి మార్గంలో, కానీ పాపపు మార్గంలో కాదు. పాపం వైపు, పాపపు ఆ క్రియలలో కాదు మనం నడిపించాల్సిన క్రియలను. చెప్తుంటారు పెద్దలు, ఆవెళ్ళి చెలో మీద దూడెళ్ళి గట్టు వేసిద్దా, దూడపడి ఎక్కడ వేసిద్దట. చాలా మందిని చూస్తున్నాం ఈరోజు, చాలా మందిని చూస్తున్నాం. బిడ్డలు కానివ్వండి, ఆడపిల్లలు కాదు, మగబిడ్డలు. మా తండ్రి తాగుతూ ఉంటే కొడుకు తర్వాత కొద్ది రోజులకి ఏం చేస్తాడు? వీడు కూడా తాగుతాడు. అదేమని తండ్రి అడిగాడు అనుకో, నువ్వు తాగుతులేదా అంటే, తల్లి వ్యభిచారం చేస్తున్నాను, కూతురు ఏం చేస్తుంది? నువ్వు చేయట్లేదా? బుద్ధి లేదా పిల్లవా? నువ్వేంటి చేస్తాను తల్లి అడిగింది అనుకో, నీది నువ్వు ఏడు, నాది నేను ఏడుస్తాను. కారణం ఎవరో? లోపం ఎవరి దగ్గర ఉందో? కూతురు దగ్గర, కొడుకు దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర, నా భార్య దగ్గర. మా లోపాలన్నీ సరి చేసుకోకపోతే నా బిడ్డలు అదే స్థితిలో నడుస్తారు. అది గమనించి బ్రతకాల, అది గుర్తు పెట్టుకుని బ్రతకాలి. ఏదో వచ్చేస్తుందిలే, నా బిడ్డలు ఉందాగా బతికేస్తున్నారు, చక్కగా బళ్ళేసి తిరుగుతున్నారు, చక్కగా కావేసి తిరుగుతున్నారు అనుకుంటున్నారేమో. అది పాపానికి దారి తీస్తుంది. మధ్య ఉన్నటువంటి ప్రతి పాపం ఆయన ఎదుట ఒప్పుకుందాం, ఆయన ఎదుట ప్రతి క్రియను ఒప్పుకుందాం. సూటిగా ఆయన అడుగుతున్నాడు, మీరేం చేయవసరలే, మీ ఆస్తులు అవసరం, అంతస్తులు అవసరంలా, రండి, మీకు నాకు మధ్య ఉన్నటువంటి విభేదాలు, మనకు ఉన్నటువంటి పాపాలు, దోషాలు, క్రియలన్నింటినీ ఒప్పుకొని విడిచిపెడితే చాలు. ఆయన అంటున్నాడు, ఏమంటాడు? మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదురు. అంతకంటే మంచి భాగ్యం ఏమీ లేదండి. ఈ లోకంలో శ్రమలైన, కష్టమైన, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు వారు ఏం చూస్తారట? దేవుడితో మనం ఉంటే, మనతో ఆయన ఉంటే నిత్యము సంతోషమే. ఆయన మనతో ఉండాలి. ఆయన అంటున్నాడు, ప్రతి మానవుని యొక్క శరీరము ఆలయము, వారి యొక్క హృదయమున ఆలయంగా మార్చుకుంటా. ప్రతి వారి హృదయాన్ని నేను తడుతున్నా. ఎవరైతే గ్రహించి తలుపు తీస్తారో వారితో నేను, నాతో వారు విందులో ఉంటారు. ఎక్కడ విందులో? పరలోకపు విందులో ఉంటారు. పరలోకపు విందు శాశ్వత కాలమైనటువంటి విందు. అది ఈ లోకంలో విందు ఏం చేస్తారు? 10 గంటలకు భోజనాలు అని చెప్తే మా పెడితే 4 గంటలే పెడతారు. ఆ తర్వాత పెడతారా? ఆ తెల్లారు పెడతారా? రోజు పెడతారా? ఒక్కరోజు ఒక్క పూటవి. కానీ ఆయన పెట్టే విందును చూశారు, సదాకాలం ఉంటుంది. ఆ విందులో మనము ప్రవేశించాలి అంటే ఆయన మాట విని సమ్మతించాలి. మనతో ఉన్నటువంటి మన అవధేయతలను ఆయన పాదాల చెంత వెంబడించాలి. వాటిని వెనక ఆయన అంటున్నాడు, వాళ్ళ సమ్మతించక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు. విన్నట్లు ఉంటున్నాం, కానీ వాటికి వ్యతిరేకంగా మనం క్రియ చేస్తాం. చేయమండి, మనకు నచ్చినట్టు చేస్తామా, దేవుడు చెప్పినట్టు చేస్తున్నామా? అది కార్యం జరిగిందనుకోండి, దేవుడు మా పక్షాన ఉండాలి. అది కొంచెం జరగలేదనుకోండి, దేవుడు మాతో, మా ప్రార్థన మాకేమీ చేయట్లా. పక్షపాతి దేవుడు. ఆయన అంటున్నాడు, ఎవరైనాను నాకు ఒకటే, అందరూ నా బిడ్డలే, అందరూ సమానమే. అందుకని ఆయన చెప్తున్నాడు, మీరు ప్రార్థించినప్పుడు వినకుండా ఆయన
మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినకుండా వినను, మీ చేతులు రక్తముతో నిండినవి. మన పాపాలు ఉండబట్టే వినను అంటున్నాడు. ఎంతసేపు ప్రార్థన చేస్తే ఉపయోగం ఉందండి? పొయ్యి మీద నీళ్ళు పెట్టి అందులో బియ్యం వేసి పొయ్యి కింద మంట పెట్టకుండా పొయ్యి మీద పెట్టి 10 రోజులు ఉంచిన అన్నం ఉడికిద్దా? ఎదురు చూస్తాము ఉడికిద్దా? అమ్మ ఆకలేస్తుంది ఉడుకు, అమ్మ ఆకలేస్తుంది ఉడికిద్దా? ఏం చేయాలి? దాని ఉందా? దాని కింద ఏం చేయాలి? మంట పెట్టాలి. చర్చకొచ్చి కూర్చుని కాసేపు స్థుతులయ్యా అనుకుంటా వెళ్ళిపోతే టైం గడుపుకుని కార్యాలు జరగవు. అగ్ని మండాల ప్రార్థనతో మండించాలి. ఇక్కడ ప్రార్థన చేయాలి. మనలో ఉన్న స్థితిగతులు, పొయ్యి కింద మంట ఉంది, పొయ్యి మీద పొయ్యి నిండా బూడిదుంది, పొయ్యి మంటుకుంటుందా? ఏం చేయాలి? పొయ్యి అంటుకోవాలంటే పొయ్యి కింద పొలలు ఉన్నాయి, అంటించడానికి అగ్గి ఉంది, పొయ్యి మీద కొండ ఉంది, దాంట్లో నీళ్ళు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి. ఇప్పుడు అది అంటుకోవాలంటే ఏం చేయాలి? పొయ్యిలో ఉన్నది ఏం చేయాలి? కుంకు బూడిదంతా బయటికి లాగి శుభ్రం చేసి మళ్ళా కొత్త పొలంలో పెట్టి అంటిస్తే పొయ్యి అంటుకుంటుంది. అప్పుడు అన్నం కూర ఇప్పుడు చర్చకొచ్చాం. ఎవరైనా ఉపయోగం ఉందా? నిజంగా చెప్పండి. పాత కుంకు తీసేసామా? మన హృదయంలో ఉన్నటువంటి వ్యర్థాన్ని తీసుకుని వచ్చాము ఇక్కడికి. అది తొలగించకుండా వచ్చి ఎన్ని గంటలు విన్నా, ఎన్ని గంటలు ప్రార్థించినా అది ఫైర్ అవ్వదు. కారణం ఏంటంటే మనకు ఆయనకి మధ్య మన పాపములు అడ్డుగోలు వచ్చింది. పొయ్యిలో బూడిద ఎట్ట అడ్డమైపోయిందో మన జీవితంలో మన పాపాలు అడ్డంగా వచ్చేసినాయి. అంటే అంటున్నాడు ఆయన, మన వివాదము తెలుసుకుందాం రండి. ఈ రోజైనా దిద్దుకుందాం రండి అంటున్నారు ఆయన. అవకాశం మరొక రోజు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి. యేసు ప్రభుని పట్టించిన ఆయన కూడా సరి చేసుకుంటే సమాధానం దొరికేదేమో. దేవుడు క్షమించడు. ఎవరంటే యేసు ప్రభుని పట్టించిన పేరేంటో తెలుసా? ఇస్కరియోతు యూదా. ఆయన కూడా ఏం చేశాడు? డబ్బు కోసమే ప్రయాసపడ్డాడు. డబ్బే దాచుకున్నాడు. డబ్బు కోసం అమ్ముడు పోయాడు. ఏమైపోయాడు? అమ్మకూడేతుడు అయిపోయాడు. ఈ లోకంలో ఏమైపోయాడండి? తను తాను వదిలిపెట్టుకున్నాడు. డబ్బు కోసం ఒక వెను తిరిగింది. అయ్యో, నా పిల్లలకు పెళ్లి చేయాలి, నేను బోలంత డబ్బు దాచుకున్నా, నా బిడ్డలందరికీ ఇప్పుడు నేను ఎట్లా సంపాదించుకోవాలి, నా బిడ్డలను ఎలాగో ఒక ఇంటికి పంపించాలని మా వెనక్కి తిరిగిందండి. తిరగొద్ది ఏమైపోయిందండి? ఎవరామె? లోకం వైపు చూడొద్దు అని చెప్తున్నాడు ఆయన. ఈ లోకము మాయాలోకం, రంగుల ప్రపంచం. ఒకప్పుడు పూర్వం టీవీలు చూసేవాడు, కళ్ళు పోయినాయా? ఎందుకని పోలేదు? వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసేవాళ్ళు. ఏ కళ్ళకైనా డబ్బులేదు. ఇవాళ వచ్చినాయి కలర్ఫుల్ టీవీలు. ప్రతి వాడికి సైటే. కారణం ఏంటి? అందులో ఉండేటువంటి కిరణాలు మనం చూడకూడనివి, ఎక్కువగా చూడటం బట్టి కళకు. లోకంలో తినకూడనివి, చూడకూడనివి, తిరగకూడనివి చాలా ఉన్నాయి. వాటన్నిటిలో తిరిగే బట్టే ఈరోజు మనం మోసగాళ్ళగా తయారైపోయాం, అబద్ధికులుగా తయారైపోయాం, దేవుడికి దూరం అయిపోయాం. ఒక రకంగా చెప్పాలంటే దేవుడికి దగ్గరగా ఉన్నట్లుగా నటిస్తున్నాం అంతే. దేవుడికి దగ్గరగా లేవు. దేవుడికి దగ్గరగా ఉంటే మనకు లోక ఆలోచన రాదు, లోక కోరికలు రావు. ఇవన్నీ మనకు రాకుండా ఉన్నాయండి? ఇవన్నీ రాకుండా ఉన్నాయా? ఎవరు మాట్లాడలేదు, రావట్లేదు కదా? సరే, మీ ఇష్టం. రావట్లేదు కదా? దేవుడు మనతో ఉంటే నిత్యము సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, కుటుంబాల్లో ఐక్యత ఉంటుంది, కుటుంబాల్లో సమాధానం దొరికిద్ది. ఆయన మనతో ఉంటాడు. ఆయన మనతో ఉండాలంటే ఆయనకి మనకున్న మధ్య ఉన్నటువంటి విభేదాలను ఈరోజు తొలగించుకోవాలి. ఆయన మనతో సూటిగా పిలుస్తున్నాడు, రండి మన వారు తెలుసుకుందాం. సంతోషాన్ని ఇస్తాంటున్నాడు. ఈ లోక సంబంధమైన ఈ లోకంలో ఉండే ప్రతి దాన్ని సంతోషంగా అనుభవించగలిగినట్టున్నారు. అనుభవించాలని ఆశపడినట్లయితే మనందరం మనసు అనేది ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక.
మనందరము మోకరించి ప్రభువా నాతో మాట్లాడు. నాకు నీకు మధ్య భేదం ఉంది, నాకు నీకు మధ్య పాపం అడ్డుగోడగా ఉంది, వాటి నుంచి నేను ఈరోజు తొలగించుకుంటానయ్యా అని ప్రతి ఒక్కరము మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండవద్దు, ఎవరు ఖాళీగా చూడవద్దు, అటు ఇటు కడుగు తెరిచి చూడవద్దు. మోకరించి మోకాలు దండేసి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము దేవుడి సన్నిధిలో అడుగుదాం, పెనుగులాడదాం. ప్రభా, నా పాప స్థితి నేను తప్పుకుంటున్నానయ్యా, ఒప్పుకోలేకపోతున్నాను. నా జీవితం నా కుటుంబమే నిలబడి చేస్తుంది. నా పాపములు నా దోషములే నా వెడలను నాయన భ్రష్టులైపోతున్నారయ్యా. నా మాట వినట్లేదు, నా బిడ్డలు నా మాట వినట్లేదు అంటే కారణం నేనే. నేను నీ మాట వినట్లేదు, నీకు లోబడలేకపోతున్నాను. నా పాపము జీవితం నుంచి విడిపించబడలేకపోతున్నాను. ఇంకా పాప పాలు వచ్చినాయి అయ్యా. మొదటిగా నన్ను చరించేయండి, మొదటిగా నా బ్రతుకు మార్చండి, మొదటిగా నా జీవితాన్ని కడుక్కోవడం నాకు నేర్పించండి. నువ్వు పిలుస్తున్నావు కదా ప్రభా, రండి మీకు నాకు మధ్య నివారణ తెలుసుకుందాం అంటున్నావు. నా పాపములు ఎర్రగా రక్తం వలె ఉన్నవి, వాటిని ఈరోజు కడుక్కుంటున్నానయ్యా. సహాయం చేయి ప్రభా. కనికరం కలిగిన మా తండ్రి, ఆనాడు ప్రభా గుడ్డి వాడికి ఆగేసినప్పుడు నాయన నువ్వు కనికరించావు. మాకు అన్ని ఉండి కూడా నాయన నోరుండి చెవులుండి కళ్ళుండి కూడా నిన్ను పిలవలేకపోతున్నావు. ఆనాడు గుడ్డి వాడు అడిగాడు, దావీదు కుమారుడు దాటిపోకయ్యా అని. ఇవన్నీ ఉండి కూడా నిన్ను చూడలేకపోతున్నామయ్యా. కనులను చూడలేక, చెవులను వినలేక, నోరుని పిలవలేకుండా ఉన్నావు. అంగవైకల్యం కలగవని వారిగా ఉన్నావయ్యా. స్థితి నుంచి విడిపించు ఈరోజు. అంగవైకల్యం నుంచి నన్ను విడిపించు, వాళ్ళని విడిపించు. మరి విడుదల దయచేయండి ప్రభా. నీ మాట విని సమ్మతించడానికి, నేను వెంబడించడానికి తగిన జ్ఞానం బుద్ధిని మాకు దయచేయండి. నాకు వ్యతిరేకమైన స్వభావం ఉంది, పైకి నటిస్తున్నాం నాయన, వేషధారిగా నేనున్నాను. మా జీవితాన్ని మేము నటిస్తున్నాం నాయన. ఓసరం వెళ్ళేలాంటి స్వభావం నాదే. లోబడలేకపోతున్నాను, నా భార్యకి నేను లోబడలేకపోతున్నాను, నా భర్తకి నేను లోబడలేకపోతున్నాను, నా బిడ్డలకు మేము లోబడలేకపోతున్నాం, మా తల్లిదండ్రులకు మేము లోబడలేకపోతున్నాం. మాకు మేము ఏదో అనుకుంటున్నాం, కానీ మాకు నాయన నువ్వు లేకపోతే మేము జీరో కదయ్యా. నేనెందుకు పనికిరాము? పనికొచ్చే పాత్రగా చేయండి, నీ పనిలో వాడబడే పాత్రగా చేయండి. ఈ లోక మాలిన్యాన్ని కడుక్కోవడం మాకు నేర్పించు. ఈ లోక వైరాన్ని నాకు తీసే, ఈ లోకంలోనే వ్యర్థాన్ని నటించుకోకుండా ప్రభు తామర పువ్వు అయితే నేను బురదలో నుంచి వచ్చినప్పుడు ఎలా పరిమళగా వస్తుందో, ఎలా పరిశుద్ధంగా వస్తుందో అలాంటి స్వభావం నాకు దయచేయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి, మా యేసయ్యా, నీ బంగారు పాదంలోకి నీ వందనాలు. ఉచితమైన కృపను బట్టి దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. చిత్తమైన వాక్యం మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపదయచేయండి. విన్న వాక్యాన్ని బట్టి నాయన మేము జీవించడానికి తగిన సహాయం చేయండి, జ్ఞానాన్ని బుద్ధిని దయచేయండి. ఎవరైతే నిజముగా ఒప్పుకుని విడిచిపెడుతున్నారో వారిని కనికరించండి ప్రభా. రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడే భాగ్యాన్ని దయచేయండి. చిత్తమైన వాక్యం మన హృదయం నీరు కట్టి ఫలింపు దయచేయండి. మైకి ద్వారా వింటున్న బిడ్డలకు కూడా ఆధారం దయచేయండి. ఆ బిడ్డలు కూడా ఒప్పుకుని విడిచిపెట్టి నాయన విన్న వాక్యాన్ని హృదయం భద్రపరుచుకుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేసి మీ కృప దయచేయండి. మీరే మా దేవుడు సజీవులను రుజువుపరచుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి.